ఒకసారి ఈ పక్కన ఉన్నటువంటి స్వాములు లోపల ఖాళీ లేదేమో అనుకుంటారు. ఎందుకంటే లోపలికి వచ్చి కూర్చుంటే విడిగా ఉన్నటువంటి శివుడు అనగా అందరూ ఉంటారు కాబట్టి ఒకసారి అందరూ రెండు చేతులు పైకి ఓం శివాయ నమః శివాయ చక్కగా ఈ కలియుగంలో అయ్యప్ప స్వామిని మన భజనలో పిలుచుకున్నాం. అదేవిధంగా దానికి ముందు మనకి ఆ హరిహరుణ్ణి మనం చక్కగా పిలుచుకోవాలి. అయ్యప్పను మనకు అందించినటువంటి
అయ్యప్పో స్వామియప్ప శరణమప్ప శరణమప్ప వందనమప్ప. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఆ కంఠమాల మెడలో పడగానే భక్తి భావం మనలో ఈ కలిగో ఈ పాట పుట్టుగా మన కరోనా టైంలో చక్కగా మనందరం కూడా దీక్ష చేసుకొని మాల వేసుకొని అయ్యప్ప చెంతకి వెళ్ళలేని పరిస్థితిలో నేనైతే మంచం మీద కొనుక్కొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం కూడా అందరూ కూడా మనం షేర్ చేసి మన ఇళ్లలో వాళ్ళు కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిన కోరుతున్నాను స్వామి. మనందరినీ కూడా రూపొందిస్తున్నటువంటి మా నరసింహ గారికి, నాగేంద్ర బాబుకి గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాలి. స్వామి స్వామి అయ్యప్ప దైవమే అయ్యప్ప మాల వేసి హరీంద్రా
స్వామియే శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యనే పుణయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యనే పుణయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి పుణయ్యప్ప అయ్యనే పుణయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యనే పుణయ్యప్ప స్వామియే శరణం శరణమయ్యప్ప పడి పడి నమ శివ సుత శరణం అయ్యప్ప స్వామి దర్శనం తరఫున మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ నాగలోచన చేశాం. 2 కళ్ళు సాగినట్టు కన్నుల పండుగ జరిగింది. తర్వాత నిన్న 24వ తేదీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించాం. అన్న సంతర్పణకు మన 4 పాలెం సెంటర్లో ఉంది కాబట్టి మొత్తం దాదాపు 7,000 మంది వచ్చి స్వామివారి భిక్ష స్వీకరించారు స్వామి శరణం. అలాగనే ఈరోజు 2 కళ్ళు సాగినట్టుగా కన్ను విందుగా అయ్యప్ప స్వామి భజన పడిభజ కార్యక్రమం జరుగుతుంది. మనకి ఆ స్వామివారు ఎప్పుడు ఏ ఆటంకం లోటు జరగనివ్వడు. నిన్న కార్యక్రమం అంటే తుఫాను ఆగుదామని చెప్పి మన స్వామి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి మన కోట నాగేశ్వర గారిని అడిగితే అన్న 2 రోజులు ఆపండి ఈ తుఫాన్ అంటారని చెప్పాడు. కానీ స్వామి నమ్మకం పోయినసారి తుఫానే మనకి 176 రైలు ఆపినా కూడా మన అయ్యప్ప స్వామి అంత ఆపలేదు. భజన 176 రైలు ఆపారు. మన అయ్యప్ప స్వామి అద్భుతమైన స్వామి. చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. స్వామి శరణం. అట్లాంటి మన అయ్యప్ప స్వామి అద్భుతాలు సృష్టించే స్వామి. అందుకని స్వామి ఏమి ఆపత్తి భజన చెప్పామో ఆ స్వామి కూడా కన్నుల పండగ జరిపించుకుంటున్నాడు. ఇంతమందిని చూస్తుంటే మా స్వాములు ఇన్ని రోజులు చేసిన కష్టం ఏమి అనిపించడం లేదు. ఒకరోజు కష్టం కాదు ఇది. మేము 40 రోజులు కష్టపడితే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. స్వామి శరణం. ప్రతి ఒక్క ఇక్కడ మనకిచ్చిన డోనర్స్ కానీ ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే మీరు ప్రతి రూపాయి ప్రతి ఇచ్చి స్వామివారు మేము ఉన్నామంటూ ఈ బట్టే ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం. ఏ చిన్న కార్యక్రమాలుగా స్వామి నగరోత్సవం కానీ అన్నదానం కానీ ఈ అఖండ భజన కానీ చిన్న కార్యక్రమాలు కాదు. ఇంత కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు మన అయ్యప్ప స్వామి. పిలిస్తే పలుకుతాడు స్వామి. అది గుర్తించుకొని మీరు కూడా కోరికలు తీర్చే స్వామి అవి గమనించుకొని మన స్వామికి ఏం చెప్పుకున్నా జరుగుతాయి. దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనకి ఈ 3 కార్యక్రమాలకు ఏఎస్పీ గారు వారి భార్య సతీమణి వారు రోజు మన దేవాలయానికి వచ్చి మనకు ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. అలాగనే డిఎస్పీ గారు, సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు పాండ్రంగారావు కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారు వారికి కూడా మేము మరొకసారి మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే కార్యక్రమాలు మన ఆలయ అర్చక స్వామి మణికంఠ శర్మ గారు ప్రతి విషయంలో ఉండి మనకి సహకరించి ఈ పూజలు ఇంత చక్కగా జరుగుతున్నాయంటే మణికంఠ శర్మ గారికి మనం అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా కోరుతున్నాం. మరొకసారి మన ఆమంచి శంకర శర్మ గారు మా గురువు గారు, అందరికీ గురువు గారే, వారిని మరొకసారి మళ్ళా గుర్తు చేసుకుంటాం. అదే వారి అడిగిదారుల్లో కూడా మనం నడుచుకుంటున్నాం. అలాగనే మనకి 27 సంవత్సరాలు మన గుళ్ళో సేవ చేసి మన ఊరగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి మరొకసారి వారిని మనం అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. మన మధ్యలో కాకా శ్రీను గారు, అలాగే హనుమంజరాజు గారు, మన
గోపాల్ నగర్ సాయి కిషోర్ వారు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రతి విషయంలో సహకరించి ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు. వారు కూడా మేము స్వామివారు అభినందించవలసిందిగా కోరుతున్నాం.